మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో కీర్తనకారుడైన దావీదు రాస్తున్నాడు. 4వ వాక్యంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. కీర్తనకారుడు గాఢాంధకారపు లోయల్లో నేనున్నాను, కానీ నేను భయపడను. నా దేవుని దుడ్డుగర్ర, నా దేవుని దండము నన్ను కాపాడుతుందని విశ్వాసంతో చెప్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ టైమ్స్ ఆఫ్ డార్క్నెస్ రోజున మనం నేర్చుకునే అంశం ఏంటంటే, గాఢాంధకారపు లోయలో మనం ఉన్నప్పుడు, చీకటిలో మనం ఉన్నప్పుడు ఎలా స్పందించాలి. చీకటి అంటే కరెంటు పోయినప్పుడు చీకటి కాదు. అన్ని బాగానే నడుస్తుంటాయి మన జీవితంలో, అన్ని చాలా చక్కగా నడుస్తాయి మన జీవితంలో. కానీ సడన్ గా చీకటి అలుముకున్న పరిస్థితులు మన జీవితంలో కలుగుతాయి. పౌలు గారికి దేవుడు వాగ్దానం చేశాడు. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయంలో 11వ వాక్యంలో పౌలు గారితో దేవుడు అంటున్నాడు, ఒక రాత్రి ప్రభు దూత అతనికి ప్రత్యక్షమై పౌలుతో అంటున్న మాట ఏంటంటే, చెరసాలలో ఉన్న పౌలుతో, పౌలా నువ్వు భయపడద్దు, నువ్వు యెరూషలేములో ఉన్నావు, కైసరేలో కూడా నువ్వు జైల్లో ఉంటావు. నువ్వు ఏ జైల్లో ఉన్నా ఒక రోజున నువ్వు రోమా పట్టణానికి వెళ్ళాలి. అక్కడ కైసర్ ఎదుట సీజర్, అప్పుడు సీజర్ ఎవరంటే, కైసర్ ఎవరంటే నీరో చక్రవర్తి. నీరో చక్రవర్తి ఎదుట నా సాక్షిగా నిలబడాలి. నువ్వు యెరూషలేం జైల్లో చనిపోయే అవకాశం లేదు, కైసరే జైల్లో చనిపోయే అవకాశం లేదు, యూదులు నిన్ను చంపే అవకాశమే లేదు. నీకు నేను వాగ్దానం చేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా రోమా పట్టణంలో నిలబడి తీరుతావన్నాడు. ఆమెన్, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆమెన్, హల్లెలూయా. 2 కొరింథీ 1:20లో రాయబడింది, దేవుడు మనకు చేసిన వాగ్దానాలన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నబట్ట. మీకు దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడో బైబిల్ చదివేటప్పుడు, లేదా మీ దైవ సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు ఏ వాగ్దానం దేవుడు ఇస్తాడో, లేదా కొత్త సంవత్సరంలో మీరు పద్ధతిగా వచ్చి ప్రార్థనా పూర్వకంగా వచ్చి ఒకవేళ మీ సంఘంలో వాగ్దానం ఇస్తే తీసుకుంటారో. నేను కూడా కొత్త సంవత్సరం రోజు 5 సంఘాలు తిరిగా. 5 వాగ్దానాలు బైబిల్లోనే ఉన్నాయి నా దగ్గర. నేను సాధారణంగా నమ్మను వాటిని, కానీ ఈ సంవత్సరం ఎందుకు నమ్మే. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే మాకు బోధించిన వాళ్ళు అటు బోధించారు. ఎందుకంటే అటు గట్టి తాడు దింపి వాగ్దానాలు తీసుకోమంటారు. తాగుబోతోడికి కూడా నువ్వు ఆశీర్వదించబడదు కాకని వాగ్దానం వచ్చిందంట. ఒకసారి ఇద్దరు భార్య ఆపరేషన్ చేసుకున్నాము కంట నీకు పిల్లలు కలుగుతురు కాకని వచ్చిందంట. ఆమెకు పిల్లలు ఎట్టు పుడతారు, ఈ వాగ్దానాలు నెరవేరుగా సచ్చే కావద్దని నేను నమ్మేవాడిని. కానీ ఈ సంవత్సరం తీసుకునేటప్పుడు చౌటపల్లిలో ఒక వాగ్దానం తీసుకున్నా, పోచంపల్లిలో వాగ్దానం తీసుకున్నా, చాలా చోట తీసుకున్నా. ఆ వారంలో ఆ 10 సంఘాలకు వెళ్ళి ఉంటాను నేను. 10 సంఘాల్లో వారం అంతా వాగ్దానాలు ఇస్తూనే ఉన్నారు వాళ్ళు. సరే ఇస్తున్నారు, కాగితాలే కదా. నాకు ముఖ్యంగా రెఫరెన్స్లు గుర్తుండి సాగు, కొద్దిగా జ్ఞాపకశక్తి తక్కువ, అందుకని గుర్తుంటాయి అని ఇటు పెట్టుకుని ఉన్నా. ఆ పేజీల్లో పెడతాను. ఇప్పుడు అది లేకుండా ఈ ట్యాబ్ ఒకటి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక దీంతో కూడా పనిలే. కానీ ఈ సంవత్సరం నమ్మకంతో తీసుకున్నా. కాబట్టి మీరు ఏ విధంగా తీసుకున్న ఒకవేళ మన సంఘంలో ఇస్తే చాలా సంతోషం. లేదా ఈవెన్ క్యాలెండర్లో ఒక రోజున వాక్యం చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకొని, ఈ వాక్యం ఈరోజు నా కొరకే అనే నమ్మకంతో నువ్వు తీసుకున్నా, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరి తీర్చుతాడు. ఆమెన్, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన పేరు ఉన్నవాడు, అనువాడు, ఆయన. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. క్రైస్తవ్యం యొక్క పునాది మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు మీద కట్టబడింది. మరణించి కుళ్ళిపోయిన సమాధి మీద క్రైస్తవ్యం కట్టబడలా. ఖాళీ సమాధి మీద
నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఖాళీ సమాధి మీద క్రైస్తవ్యం కట్టబడింది. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారంటే మీ అంత నేను అనకూడదు కానీ అదృష్టవంతులు మరొకరు లేరు. ఒక పల్లెటూరులోనంట ఒక నల్ల పిల్లకి తెల్ల భర్త దొరికాడంట. నల్ల పిల్లకి తెల్ల భర్త. వాళ్ళ మేనత్త అనిందంట, అబ్బా పెట్టి పుట్టావు కదా అనిందంట. ఆంధ్ర భాషలో పెట్టి పుట్టడం అంటే ఏనాడో పుణ్యం, ఈ తెల్ల మొగుడు దొరకటం అంటే అన్నదంట. ఆడు 3 ఏళ్లే కాపురం చేశాడు. అది కాదు పెట్టి పుట్టడం అంటే, అది కాదు. యేసు ప్రభువుని నమ్ముకోవటానికి నేను అనకూడదు కానీ నిజంగా అదృష్టవంతులు ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మీకెలా తెలుసని మీరు నన్ను అడుగుతారేమో. సనాతనమైన సాంప్రదాయ విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రులు నేర్పించిన భక్తి అంతా నేర్చుకున్నాను. తెల్లవారుజామున కృష్ణానదిలో మునిగి మోకాళ్ల మీద మెట్లెక్కి మా ఇలవేల్పు నరసింహస్వామిని పూజించిన వ్యక్తిని నేను. ప్రతి సంవత్సరం తలనీలాలు సమర్పించుకున్న వ్యక్తిని నేను. నా పేరు పాల్ మాథ్యూ, కానీ మీరు కిందకు వస్తే నా కారులో, నా ఆధార్ కార్డులో నా పేరు అది ఉండదు. నా పేరే మా ఇలవేలు పేరు ఉంటుంది, నరసింహారావు అని ఉంటుంది నా పేరు. ఆధార్ కార్డు, పాన్ కార్డు అంతా అదే ఉంటుంది. నేను ఉద్యోగం చేశాను, రాజీనామా చేసి ప్రభు సేవ చేస్తున్నా. నా ఉద్యోగంలో రికార్డులు కూడా అవే ఉంటాయి. ఏం జరిగింది ఈ మధ్యకాలంలో అని ఆలోచిస్తే, నేను భయంకరమైన పాప ఊబిలో పడి కొట్టుకున్న రోజుల్లో నేను పూజించిన వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలా. నేను ఖమ్మం జిల్లాలో ఎర్రజెండా పట్టుకొని కమ్యూనిస్టు పార్టీలో విస్తారంగా తిరిగా. డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేశా. రకరకాల కోర్టు కేసులు ఖమ్మం జిల్లా కోర్టు కూడా అటెండ్ అయ్యా, సెషన్స్ కోర్టు కూడా అటెండ్ అయ్యా. నా కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా నేను పాపంలో ఉన్నప్పుడు నాకు సమాధానం ఇవ్వలేకపోయింది. నేను పూజించిన వారు ఎవరు నాకు సమాధానం ఇవ్వలేకపోయారు. నేను ఎవరినైతే ద్వేషించానో, ఎవరినైతే మా కులదేవుడు కాదని అసహించుకున్నానో, ఏ బైబిల్నైతే పలుమార్లు చించేశానో, ఏ పాస్టర్నైతే పలుమార్లు తిట్టానో, నేను ద్వేషించినా, నేను దూషించినా, నేను అవమానించిన ఒక ఆయన నా దగ్గరకు వచ్చి తన పంచగాయాలు నాకు చూపించి నేను రక్షించగలిగిన వాడిని అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచుకుని ఆమెన్ హల్లెలూయా. నువ్వెవరు అన్నాను నేను రక్షించుట కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసుని అన్నాడు. యేసా, నువ్వు మా దేవుడు కాదే. మా ఊర్లో యేసు అనే నామం నేను వినలేదే డిగ్రీ చదివే వరకు కూడా పెద్దగా. ఒకవేళ డిగ్రీలో కమ్యూనిస్టులుగా ఉండి చర్చికి వెళ్ళే వాళ్ళని అసహించుకున్న వాళ్ళమే మేము. అదొక రకమైన ఇదట కదా. లేదు, మానవాళి కొరకు ప్రాణం పెట్టింది నేనే, సృష్టికర్తని నేనే. నేను కులదేవుణ్ణి కాదు, మతదేవుణ్ణి కాదు, సకల జాతులకి దేవుణ్ణి, జీవితాన్ని మార్చగలిగిన వాడి నామన హల్లెలూయా. ఆయన మాటలన్నీ విన్నాను, అనేక ప్రశ్నలు ఆయన అడిగాను. చివరికి నేను ఆ పాపపు గోతిలో నన్ను పైకి లాగే వాళ్ళు ఎవరు కనపడకపోతే, నా కమ్యూనిస్ట్ సిద్ధాంతం లాగలేదు, నేను పూజించిన వారు ఎవరు నాకు సహాయానికి రాలా. నేను ద్వేషించిన వాడు వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నాడు. నేను ఎందుకు నా చెయ్యకూడదని ఒకసారి నా కులపిచ్చిని పక్కన పెట్టి నా చేతిని ఆయనకి ఇస్తే, ఆయన లాగి నన్ను కడిగి తన పవిత్ర రక్తంతో కడిగి శుద్ధి చేసి పరిమళ వాసనగా మార్చాడు. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో మార్పు ఏంటో తెలుసా? నా గుణం మారింది, నేను వెళ్ళబోయే స్థలం మారింది. ఆమెన్ హల్లెలూయా. ఒకప్పుడు చెడుతనంతో నిండిన వ్యక్తిని ఈరోజు నా దేవుడు నా హృదయాన్ని పరిశుద్ధపరిచాడు. ఒకప్పుడు నేను ఎప్పుడు ఈ లోకాన్ని వదిలినా, యమలోకానికి లేదా నరకానికి వెళ్ళే వ్యక్తిని ఈరోజు నేను ఎప్పుడు ఈ లోకాన్ని వదిలినా పరలోకానికి వెళ్ళగలిగే అవకాశాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు. ఆమెన్ హల్లెలూయా. యేసు నా కులాన్ని మార్చలా, ఈ రోజు కూడా నా కులం అదే. యేసు నా మతాన్ని అంతకంటే మార్చలా. నా బంధువులు ఎక్కడికి పోలా, నా బంధువులు నాతోనే ఉన్నారు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోకపోయినా నాతోనే ఉన్నారు. కానీ నా జీవితం మారింది. జీవితాన్ని మార్చగలిగే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ జీవితం మార్చబడిన జీవితానికి ఉదాహరణ నేను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గాఢాంధకారంలో నేను సంచరిస్తున్న రోజుల్లో ఆ గాఢాంధకారం నుండి నన్ను విడిపించిన వాడు
నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని సాక్ష్యం చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఆమెను హల్లెలూయా. పౌలు గారితో ప్రభు వాగ్దానం చేశాడు, నువ్వు ఖచ్చితంగా రోమా పట్టణంలో ఉంటావన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానాలన్నీ అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. 145వ కీర్తన 13వ వాక్యం రాయబడింది, ఆయన వాగ్దానము నెరవేర్చుటకు సమర్థులైన దేవుడని రాయబడింది. ఆయన వాగ్దానం చేశాడంటే నెరవేర్చి తీరుతాడు. ఆయన వాగ్దానము నమ్మదగినది. ఆయన నెరవేర్చకుండా ఉండడు. ఆయన ఇస్తానంటే ఇస్తాడు. సురేష్ భార్య ఇద్దరు, నాకు సురేష్ భార్య ఇద్దరు కలిసి ప్రార్థనకు వచ్చారు. నేను వెళ్ళిన స్థలంలో ప్రార్థన చేసుకోవడానికి. మీకు ఇద్దరు బిడ్డలు ఉండాలి కదా అన్నాను. ప్రభు నాకు చూపించి ఆ రోజు చూపించాడు, ఈ రోజు చూపిస్తాడని గ్యారెంటీ లేదు. ఎప్పుడన్నా ఒకసారి సడన్ గా నాకు 2-3 సంఘటనలు జరిగాయి ఇలాంటివి, సేమ్ కేసులు. 3 నెరవేరాయి. నేను అందుకే అందరికి ప్రార్థనలు చేసి దర్శనాలు చెప్పి అలవాటు నాకు ఉండదు. అది మంచిది కూడా కాదు నా దృష్టిలో. కానీ వాళ్ళిద్దరు బిడ్డలు చెరొక బిడ్డను ఎత్తుకున్నట్టుగా ప్రభు నాకు చూపించాడు. వాడు తర్వాత చెప్పిన పరిస్థితులు చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇదేంటి నేను చూసింది కరెక్టా, దేవుడు చూపించాడు సైతాన్ చూపించాడు, నాకు డౌట్ వచ్చింది. నా మీద నాకే డౌట్ వచ్చింది. ఆ తర్వాత 2 బిడ్డలు పుట్టారు. మధ్యలో ఒక చరిత్ర జరిగింది. 2 బిడ్డలు భయంకరమైన పరిస్థితులు నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. పరిస్థితులు అన్ని తలకిందులైనవి. వాగ్దానం నెరవేరింది, వాగ్దానం నెరవేరకుండా కూడా పోయింది. ఆ తర్వాత మళ్ళీ చెప్పాను, దేవుడు ఇస్తానన్నాడంటే ఇస్తాడరా, నువ్వు నమ్మకంగా ఉండు, నీ భార్య నువ్వు దీనత్వంతో ప్రార్థన చేసుకోండి, అద్భుతం చేస్తాడని చెప్పాను. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ఫెయిల్యూర్ తర్వాత ఒక చక్కటి ఆడపిల్లని ప్రభు ఇచ్చాడు. దాని పుట్టినరోజుకో దేనికో నేనే వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటించాను. ఆమెను హల్లెలూయా. ఆ బిడ్డని గురించి ఆ రోజున కొన్ని ప్రవచనాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభు తప్పనిసరిగా ఆ విధంగా నెరవేరుస్తాడు. తర్వాత ప్రభు కుమారుని కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు గారి యొక్క జీవితంలో అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 21వ వాక్యంలో మీరు చూస్తే, అక్కడ ఆ సముద్రంలో ఆ ఓడలో వెళ్తున్నారట పౌలు గారు. ఎక్కడికి? రోమా పట్టణానికి వెళ్తున్నప్పుడు భయంకరమైన తుఫాను చెలరేగింది. ఓడలో ఉన్న 276 మంది చనిపోతారు అనుకున్నారు. కానీ పౌలు గారికి ఒక మాట తెలుసు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమెను హల్లెలూయా. నన్ను రోమాకి తీసుకెళ్లకుండా, రోమా చక్రవర్తి ఎదుట నేను సాక్ష్యం చెప్పకుండా నా దేవుడు నన్ను చావనివ్వడు. ఆమెను హల్లెలూయా. ఈరోజు ప్రభు మీకు చేస్తున్న వాగ్దానం, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచకుండా, మీ పిల్లల కుటుంబాల ఆశీర్వాదాలు చూడకుండా మిమ్మల్ని ఎవరిని ఈ లోకం నుంచి నా ప్రభు పోనివ్వడు. ఆమెను హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీ జీవితంలో మీరు వర్ధిల్లే వరకు మిమ్మల్ని నా ప్రభు విడిచిపెట్టాడు. ఆమెను హల్లెలూయా. అందుకే ఈ వాక్యాన్ని మీ దగ్గర తీసుకొచ్చాడు. పౌలుకు చెప్పాడు ఆ మాట. పౌలుకు ఒక నమ్మకం, అంత భయంకరమైన తుఫాన్లో కూడా పౌలు చెప్తున్నాడు, అయ్యలారా ఓడ నడపొద్దు, చాలా ప్రమాదం, ఓడకు నష్టం కలుగుతుంది, సరుకులకు నష్టం కలుగుతుంది, నా మాట వినండి. నీ మాట మేము వినేదేంటి, నువ్వు ఖైదీవి, మేం చెప్పినట్టు వినాలన్నారు శతాధిపతి గాని నావికులు గాని. సరే కానివ్వండి, మీ ఇష్టమే కదా, బంధించబడిన వాడు ఏం చేయలేడు కదా. భయంకరమైన తుఫాన్తో ఒక దశలో సరుకులన్నీ పారబోసారు. ఆ షిప్ లో ఉన్న టన్నుల 10 టన్నుల ఇంచుమించు 10,000 టన్నుల ధాన్యం పడుతుందంట ఆ ఓడలో. ఆ ధాన్యం అంతా సముద్రంలో పోసారు. కానీ పౌలు గారికి ఒకే ఒక నిరీక్షణ, నేను రోమా పట్టణానికి వెళ్ళి తీరుతాను. ఆమెను హల్లెలూయా. నా దేవుడు నన్ను పంపిస్తాడు. ఆమెను హల్లెలూయా. ఈరోజు నీకు ఆ నిరీక్షణ ఉంటే నీ ఉద్యోగాన్ని సఫలపరిచే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. నీ బిడ్డకు పెళ్లి చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. హన్నా వలె నీ గర్భాన్ని తెరిచే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఆమెను హల్లెలూయా. నిరీక్షణ కోల్పోవద్దు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 ఇంపార్టెంటే. ప్రేమ గొప్పదే, కానీ నీకు ప్రేమ ఉన్న ప్రయోజనం లేదు నిరీక్షణ లేకపోతే. ఆమెను హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. హెబ్రీ 11:6. విశ్వాసం అంటే ఏం లేదు, అందులో ఉన్నట్టు చదువుకోవాల్సిన అవసరం లే. అక్కడ రాసిన మాట ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. గాడ్ ఎగ్జిస్ట్, గాడ్ హెల్ప్స్, దట్స్ ఇట్.
ఇది విశ్వాసం అంటే. ఇది లేకుండా తెల్లారుజామున నా కర్మగాలి ఆదివారం వచ్చిందని చెప్పి నిద్ర కళ్ళతో చర్చికి వచ్చిన ఏం ప్రయోజనం లేదు. ఒకవేళ భక్తిగా తయారై రాత్రంతా ఉపవాసం ఉండి వచ్చినా ప్రయోజనం లేదు. మహాభక్తురాగలా కనబడుతుంది ఒక ఆమె, 15 ఏళ్ళ బట్టి చర్చికి వస్తుంది, వైట్ అండ్ వైట్ వేస్తుంది, కలర్ చీర కట్టదు. ఆదివారం మాత్రం చాలా భక్తురాలు, చాలా భక్తి కలిగింది. అసలు పాస్టర్ గారు నీళ్లు అడుగుతుంటే పాస్టర్ అమ్మ దాంట్లో ఆమె తెస్తుంది. ఇక నాకైతే 2 బాటిల్ తెచ్చిచ్చింది. ఆమె భక్తికి నేనే ఆశ్చర్యచకితుడిని అయ్యాను. అంత అయిపోయాక అన్నయ్య నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమన్నది. ఏమైందమ్మా అన్న. నేను 15 ఏళ్ళ బట్టి భక్తి చేస్తున్నా. మా ఆయన స్టార్టింగ్ లో 100 ml తాగేవాడు. అంటే మీకు మొన్న అంటే నేను తాగేటప్పుడు తెలీదు, అవున్స్లో డ్రాములు ఉంటాయంట కదా, సారా తాగేటప్పుడు డ్రాములో నుండి ఇప్పుడు ఏమో తెలియదు. మన సురేష్ దిగ్గామని తెలుసారా? తెలీదు. ఆమె హల్లెలూయా 100 ml తాగేవాడు అంట. 15 ఏళ్ళు బట్టి వాడు మందు పెరుగుతూనే ఉందంట, ఏమో భక్తి పెరుగుతూనే ఉందంట. 13వ సంవత్సరం మా చర్చి యానివర్సరీ 13వ సంవత్సరంలో విశాఖపట్నం నుంచి ఒక ఆయన వచ్చాడు. 14వ సంవత్సరం ఇంకొక ఆయన వచ్చాడు. 15లో నువ్వు వచ్చావు, మొదటి కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు నువ్వు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ చెప్పి ప్రార్థన చెబుతూనే ఉన్నా. మా ఆయన మార్పు కోసం అన్నది. చాలా సంతోషం అమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తాను నీ కొరకు అన్నా. సరే అన్నయ్య చేయండి అన్నది. నాకు సాధారణంగా మీరు ఎవరు గుర్తుండరు. మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినా మిమ్మల్ని నేను గుర్తుపట్టేది ఉండదు, పలకరించేది ఉండదు. మీరు గుర్తుపట్టి పలకరిస్తే వందనాలు చెప్తా, ఎక్కడో చూసుంటానులే అని. మళ్ళీ మీ ఇళ్ళకి వచ్చి ఎక్కడ మీ ఇళ్ళని తలుపు తట్టి అలవాటు కూడా నాకు ఉండదు. అది నాకు దేవుడు ఇచ్చిన వరం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఇల్లేదో మందిరం ఏదో. ఆమెను హల్లెలూయా. దేవుని మహాకృప అది. ఒకసారి ఆమెను ఎందుకో మరి మనసులో ఉందండి పాపం. ఎందుకంటే 15 ఏళ్ళ బట్టి మందు పెరుగుతుంది కదా, కొద్ది కనికరం ఉంటది కదండి, సేవకుండి కదా. ఆ చౌటుపల్లి దగ్గర పోతా ఉంటే కారు పక్కన ఉంది, ఆపా. అమ్మ బాగున్నావా అన్న. ఇటు చూసింది కాసేపు 5 నిమిషాలు. నాకే గుర్తుండదంటే ఆమె నాకైనా బతి మరుపు క్యాండిడేట్. అయితే అన్నది, మీరా అండి పాస్టర్ గారండి అన్నది. అవునమ్మా అన్న. ఎట్టున్నాడు మయ్య గారు అన్న. మా ఆయన సంగతిని అడిగేదే అన్నది. అవునన్న. భలే వాడివండి పాస్టర్ గారు. 10వ సంవత్సరంలో ఒక పాస్టర్ చెప్పా, 11, 12, 13, 14, 15 చెప్తూనే ఉన్నా. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నామంటున్నారు, అద్భుతం జరుగుతుంది అంటున్నారు. ఈ రోజుకి జరగల. నువ్వు చెప్పావు, అది జరుగుతుంది నమ్మకమే నాకు లేదు. వాడు మారేది లేదు, సచ్చేది లేదు అన్నది ఒకటే ఒక మాట. ఎన్ని సంవత్సరాలు పెట్టి భక్తి చేస్తున్నామా? వైట్ అండ్ వైటే కడుతుందా? ఆమెకు ఏమి నమ్మకం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడన్న నమ్మకం. దేవుడు ఉన్నాడని ఉంది, చేస్తాడన్న నమ్మకం. కడుపు నొప్పి తగ్గిస్తాడు కానీ కాలు నొప్పి తగ్గిస్తాడా? తలనొప్పి తగ్గింది కానీ బిడ్డ పెళ్లి చేయడం అంటే మాటలా. మనం ట్రై చేసుకోవాలి, మన కులంలో జాగ్రత్తగా ఎత్తుక్కోవాలి మనుషుల ఆలోచనలు. అందుకే ప్రభు ద్వారా మీరు అద్భుతాలు చూడలేకపోతున్నారు. ఈ మాటలు మీ హృదయాల్లో స్థిరపడితే మీరు బతికినట్టేనండి. ఆమెను హల్లెలూయా. అందుకంటే మరొక మాట చెప్పాల్సిన అవసరంలా. పౌలు గారికి ఆ నిరీక్షణ ఉంది కనుక కంగారు పడకుండా 27వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే 276 మందికి కూడా ధైర్యపరిచి, నేను ఎవరిని సేవించుతున్నానో, ఎవరిని ఆరాధిస్తున్నానో ఆ దేవుని ఎదుటి నిలబడి చెప్తున్నాను, నేను మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల రాలదు, మీరు ఒక్కళ్ళు కూడా చచ్చిపోరు, సరుకులు పోతాయి, నాకు తెలిసిన సంగతి, కానీ మీ ప్రాణాలన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఆమెను హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన డార్క్నెస్ లో నక్షత్రాలు కనపట్లేదట, సూర్యుడు కనపట్లేదట. 27, 21 రాయబడింది, నో స్టార్స్, నో సన్, 14 days. ఏమవుతుందో తెలియదు. గాఢాంధకారం. గాఢాంధకారంలో పౌలు గారు కలిగి ఉన్నది నిరీక్షణ. ఆమెను హల్లెలూయా. మీ జీవితంలో, నా జీవితంలో గాఢాంధకారాలు వస్తాయి, దావీదుకు వచ్చినట్టుగా వస్తాయి. రాకుండా ఉండవు, సమస్యలు రాకుండా ఉండవు. కానీ వాటన్నిటిలో మీరు నేను కలిగి ఉండాల్సింది నిరీక్షణ కలిగి ఉండాలి. ఆమెను హల్లెలూయా. మీ దేవుడు ఉన్నాడు, మీ దేవుడు చేస్తాడు. ఆ నిరీక్షణ 276 మందిని రక్షించడమే కాకుండా పౌలు గారిని రోమా చక్రవర్తి నిలబెట్టి
రోమాలో కొన్ని వేల మంది రక్షణ పొందేటట్లుగా దేవుడు చేశాడు. ఆమెన్ హల్లెలూయా. మీ గనక నిరీక్షణ ఉంటే మీకు నాకు దేవుడి మీద ఒక పరిపూర్ణమైన నమ్మకం, వాగ్దానం నెరవేర్చి తీరతాడని నమ్మకం ఉంటే మనం గాఢాంధకారంలో లోయలో కూడా ఆయన నన్ను కాపాడతాడనే కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా ప్రకటించగలుగుతాం. ఆమెన్ హల్లెలూయా. లేదంటే పెద్ద ఆదివారం వచ్చి పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ అమ్మ దగ్గరికి నా కర్మ ఇట్ట గాలింది ఏంది పాస్టర్ గారు, ఇక లాభం లేదు, 3 ఏళ్ళు ఇక్కడికి వచ్చే కదా, ఈసారి కోకటపల్లి వెళ్తాను, ఆడెవడో చేయి పెట్టేట ఊపుతాడంట. నువ్వు ఎక్కడ చేయి పెట్టి ఊపినా ఏమీ జరగదు. మీరు ఏ మందిరంలో ఉన్నారో ఆ మందిరంలో స్థిరపడండి. ప్రభువు మీద నిరీక్షణ కలిగి ఉండండి, మనుషుల మీద కాదండి. మనుషుల మీద నమ్మకం ఉంచువాడు శాపగ్రస్తుడు, యెహోవా మీద నమ్మకం ఉంచువాడు ఆశీర్వదించబడ్డవాడు. ఆమెన్ హల్లెలూయా. ఇదే నేను క్రైస్తవులకు చెప్పాలనుకునే బోధ. ఎందుకంటే క్రీస్తు లేని కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను. మా వంశంలో మొట్టమొదటి రక్షించబడిన వ్యక్తిని నేను. మా తర్వాత మా అమ్మకి నేనే బాప్తిసం ఇచ్చా విశాఖపట్నం సముద్రంలో. మా నాన్నగారు రక్షింపబడకుండానే చనిపోయారు. ఇప్పటికి మా అక్కల చెల్లెలు చాలా మంది రక్షింపబడని వాళ్ళు ఉన్నారు. రక్షింపబడిన మీరు ధన్యులు. మీరు రక్షణ పోగొట్టుకోవద్దండి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. పౌలు గారికి వచ్చినంత కష్టం ఎవరికి రాలా. ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, కానీ ఒకే నిరీక్షణ కాపాడింది. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు మీ నిరీక్షణ మిమ్మల్ని కాపాడుతుంది. యోబు యొక్క జీవితంలో మీకు బాగా తెలుసు. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క భార్య వచ్చింది. 9-10 వాక్యాల్లో దేవుణ్ణి దూషించి మరణము కమ్మనింది. ఎవరు యోబు? నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. అంత నీతిమంతుడు మరొకడు లేడండి. మీకంటే నాకంటే యోగ్యుడు. ఆ తరములో అతనంత భక్తిపరుడు లేడు. కానీ అతనికి భయంకరమైన శ్రమ వచ్చింది. గాఢాంధకారంలో పడ్డాడు ఆయన. గాఢాంధకారంలో పడితే భార్య సపోర్ట్ చేయాల్సింది పోయి చర్చి అంట చర్చి, ముసలుడికి ఏం పని లేదు, చర్చి అంట చర్చి మెట్లెక్కిపోతున్నాడు, ఇంకా మోకాళ్ళు అరిగిపోతాయి అని ముసలోడిని నిరాశపరచుతా ఉందన్నమాట. ఈ భార్య అంటది, ఆమె బాధ ఆమెది. పాపం భర్త చిల్ల పెంకుతో గీరుకుంటున్నాడు కదా, చూడలేకపోయి ఉంటది. ఆమెను తప్పు అంటానికి కూడా లేదు. మనం దేవుణ్ణి తిట్టి చచ్చిపోకూడదా అన్నది. యోబు అంటాడు ఒకటే ఒక మాట, దేవుడి ద్వారా ఆశీర్వాదాలు పొందడానికి మనం ఉన్నామా? కొన్ని కష్టాలు వస్తే భరించకూడదా అన్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఏమండి, దేవుడు మీకు నాకు ఎన్ని మేలు చేశాడు. ఒక చిన్న కష్టం, ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినావు, అది రాలేదనుకోండి, దేవుడు ఉన్నాడా లేడా, పాస్టర్ గారు ఉన్నాడా లేడా, ఒకసారి నాకు జ్యోతిష్యం చూసి చెప్పండి. పాస్టర్లను కూడా జ్యోతిష్యులు అయిపోయారు ఇప్పుడు. మీరు ప్రార్థన చేయండి, మీ పిల్లల గురించి ప్రభు మీకు చెప్తాడు. మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రభు చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ భార్య దూషిస్తున్నా కూడా యోబు అంటాడు, మేము ఆశీర్వదించబట్టడానికేనా, ఒకవేళ కష్టం వస్తే తట్టుకోవద్దా అని భార్యని అంటూ నేను దేవుణ్ణి దూషించనన్నాడండి. ఆ తర్వాత మళ్ళీ 3వ అధ్యాయం చూస్తే పాపం అదే యోబు అంటాడు, నేను ఒకవేళ నా తల్లి నన్ను గర్భంలో ధరించకుండా ఉంటే బాగుండేది, పిండంగా ఉండగానే చనిపోయి ఉంటే బాగుండేది అంటాడు 3వ అధ్యాయంలో. మీకు బాగా తెలుసు వాక్యం కాబట్టి నేను చెప్తున్నా. ఇంటికి వెళ్ళి ఒకవేళ చదువుకోవాలని చదువుకోండి. నేను కడుపులో పిండంగా ఉంటేనే చనిపోతే బాగుండేది, ఎందుకు నేను పుట్టాను, నా తల్లి నన్ను కనకుండా ఉంటే బాగుండేది. ఆ కనే ముందు ఆమె గర్భద్వారాలు మూసుకొని పోయి ఉంటే నేను లోపలే చనిపోయేవాడిని కదా. ఎంత వేదనండి, ఎంత బాధ. ఆ రోగం వచ్చినోడికి తెలుస్తుంది ఆ బాధ. కానీ రోగం వచ్చిన భర్తని ఆమె ఓదార్చడానికి బదులుగా ఒక రకంగా పాపం ఆమె బాధతో కూడా ఆయన అనింది. కానీ యోబు మాత్రం దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు. ఆమెన్ హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, యెహోవా యందు నమ్మికించు వారిని కృప ఆవరిస్తుంది. యెహోవా యందు నమ్మికించు వారిని కృప ఆవరిస్తుంది. దేవుని కృప మీరు పొందాలంటే ఆయన యందు మీరు ఎంత నమ్మకం ఉంచుతారో అంత కృప దొరుకుతుంది. ఆ కృపలో స్వస్థత ఉంటది, ఆ కృపలో ప్రమోషన్ ఉంటది, ఆ కృపలో ఐశ్వర్యం ఉంటది,
ఆ కృపలో సమాధానం ఉంటుంది. ఈ కృప ఉంటేనే ఇవన్నీ దొరుకుతాయి. ఏమండి పాస్టర్ గారండి, నాకు బిడ్డ పుడితే మీ చర్చికి వస్తానండి. నీకు బిడ్డ పుట్ట అవసరం లేదు, మా చర్చికి రానవసరం లేదు, నాకు అవసరం లే. ఏమండి నాకు గనక మోకాళ్ళ నొప్పులు తగ్గితే ఇక చర్చే. ఓరి నాయన, నీకు తగ్గితే నువ్వు మందు షాపుకు పోతావురా బాబు. దేవుడికి తెలుసు, అందుకే నీకు తగ్గదు, అందుకే తగ్గదు. అసలు దేవుడికి కండిషన్ పెట్టకూడదు మనం. ప్రభువా, నీ మందిరానికి వస్తున్నాను, నన్ను కనికరించి స్వస్థపరచమని ప్రార్థన చేయాలి. ఆమెను హల్లెలూయా. యోబు ఈ నమ్మకం కలిగి ఉన్నాడండి. 19వ అధ్యాయం 25వ వాక్యం యోబు గ్రంథంలో అంటాడు, ఎంత నమ్మకం అంటే దేవుడి మీద. 19:25లో నా విమోచకుడు సజీవుడు, ఒకవేళ నేను చనిపోయినా పర్లా, నా దేవుడిని ఒకరోజు నేను చూస్తాను. ఆమెను హల్లెలూయా. ఇదండి క్రైస్తవుడికి ఉండాల్సిన, ఫైనల్ గా ఉండాల్సిన నమ్మకం. ఈ భూమి మీద ఎవరు 200 ఏళ్ళు బతుకుతారా, 100 ఏళ్ళు బతుకుతారా? గ్యారెంటీ ఉంది ఎవరికన్నా? అందరం చనిపోవాల్సిందే. కారణం ఏంటి తెలుసా? మన ముత్తాత ఒకడు ఉన్నాడు, చేసిన పాపం. ఆయన గనక పాపం చేయకుండా ఉంటే మనకు మరణమే ఉండేది కాదు. పాపం ముసలమ్మ మనవలను చూసుకుంటే ఎంత సంతోషంగా ఉండేదో. కానీ ఆయన చేసిన పాపం మనందరి మీద మరణం ఖడ్గం వేలాడుతుంది. ఏదో ఒక రోజు ఎవరికైనా తప్పదు. కానీ ఈ యొక్క మరణించే లోపల గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆమెను హల్లెలూయా. యోబు పరిస్థితులు తట్టుకోలేని పరిస్థితులు వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత నమ్మకం అంటే నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను ఒకవేళ చనిపోయినా శరీరంతో మరలా చూస్తానని అంటున్నాడు. యోబు యొక్క జీవితంలో దేవుడు ఆయన చనిపోని ఇలా 42వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుడు ప్రత్యక్షం కాగానే యోబు అంటాడు, నేను దుమ్ముని ధూళినయ్యా, దౌర్భాగ్యాన్ని, నీ ఎదుట తల ఎత్తుకునే అవకాశం కూడా నాకు లేదని తన ముఖాన్ని ధూళిలో కప్పుకున్నాడు. ఆమెను హల్లెలూయా. అంటే దేవుని దగ్గర తను తగ్గించుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? యోబుకి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు, రెట్టింపు ఆశీర్వాదాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాఢాంధకారంలో నేనున్నప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసండి? నిరీక్షణ కోల్పోకూడదు. రెండవది, మనం ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నా తగ్గించుకొని ప్రార్థన చేసే వాళ్ళకు ఉండాలి. నేనున్నాను, నాకు ఏదైనా చిన్న జబ్బు వచ్చింది, ప్రభువా నేను ఇంత సేవ చేశాను, నాకు ఇలా చేస్తావా అనకూడదు. నేనేమనాలి తెలుసా? ప్రభువా, నేను దుమ్ముని ధూళినయ్యా, నాతో సేవ చేయించుకున్న నీవు యోగ్యుడు ప్రభువా. ఇదిగో ఈ చిన్న బలహీనత నాకు వచ్చింది, నీ చిత్తమైతే స్వస్థపరిచి నన్ను ఇంకా అనేక స్థలాల్లో వాడుకో ప్రభు అని ప్రార్థన చేయాలి తప్ప, నేనెంత పెద్ద భక్తుడిని, పాటగాడిని, ఆటగాడిని, ప్రార్థనా పరురాల్ని, అసలు నేను లేకపోతే చర్చే లేదు, నాకెందుకు ఈ జబ్బు, నాకెందుకు ఈ సమస్య అనే హక్కు నీకు నాకు లేదు అన్నావు అంటే నీవు నేను క్రైస్తవులమే కాదు. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందలేము. మొట్టమొదటి నిరీక్షణ కోల్పోవద్దు. ఇన్ టైమ్స్ ఆఫ్ డార్క్నెస్, చీకటి కాలంలో, గాఢాంధకార పరిస్థితులు మన జీవితంలో వచ్చిన నిరీక్షణ కోల్పోవద్దు. దీనత్వంతో ప్రార్థన చేయండి. యోబు వలె బాధపడ్డాడు, సహజమే కదండి. కష్టంలో ఎందుకయ్యా అని బాధపడటం సహజం, ఎవరైనా బాధపడతారు. కానీ నిరీక్షణ కోల్పోలా. చివరికి ఏమంటున్నాడు తెలుసా? నేను చనిపోయినా పర్లేదు, నా దేవుడిని చూస్తాను అంటున్నాడు. ఆమెను హల్లెలూయా. ఆ తీర్మానం దేవుడు హృదయాన్ని కదిలించింది. ఏమండి, మనం దేవుని యొక్క హృదయాన్ని కదిలించాలండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కానా స్త్రీ తన కుమార్తె దయ్యం పట్టిందై బాధపడుతూ యేసు ప్రభు ఎక్కడున్నాడు ఎత్తుకొని వచ్చింది. శిష్యులు తరిమేశారామని పప్పు అన్నారు. మీరు బొమ్మంటే పోతాను రా, ఆయన బొమ్మంటే పోతాను అన్నది. ఆమెను హల్లెలూయా. యేసు ప్రభు ఆయనకి వెనక కూడా ఉంటాయి కళ్ళు, మనకు ముందే ఉంటాయి, ఆయన వెనక కూడా ఉంటాయి. ఆమెను చూస్తూనే ఉన్నాడు, ఎంత దూరం వస్తారో రానియమని. ఎంత దూరం వస్తారో రాని, ఎన్ని సంవత్సరాలు వస్తుందో చర్చికి, నేను కార్యం చేస్తామని ప్రభు అనుకుంటున్నాడు. ఈ రేపు వారం చేద్దామని అనుకున్నాడు, ఈ వారమే నువ్వు మానేశావు చర్చికి రావటం, అయిపోయింది. అందుకని ఏ వారం ఏం జరుగుతుందో తెలియదు. ఆమెను హల్లెలూయా. ఎప్పటిదాకండి?
సమాధి పెట్టిలో పెట్టేదాకా ఆమెను హల్లెలూయా ఎదురు చూస్తూనే ఉండాలండి. ఆమెను హల్లెలూయా. ఆమె శిష్యులు తరిమేసిన పోలా, పేతురు మెడబెట్టి గెంటిన పోలా, ఆయన గెంటితే పోతా. ఆయన గెంటడం. యోహాను సువార్త 6:37 అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను త్రోసివేయను. అక్కడ రాసిన పదం చూస్తే మీరు తెలుగులో ఏమాత్రము త్రోసివేయననుంది. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా, తాగుబోతుడు వచ్చినా, తిరుగుబోతుడు వచ్చినా, మోసగాడు వచ్చినా ఏ మాత్రం తోసివేయడు ఆయన. ఏమాత్రం మరి దరిద్రుడ పోరా అండి ఆయన. ఎందుకంటే ఆయనకి దరిద్రులే కావాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. నాలాంటి దరిద్రుడే కావాలి. పాస్టర్ని బండబూతులు తిట్టినోడే కావాలి. యేసు ప్రభుని నమ్ముకోవాలని తిట్టినోడే కావాలి. ఈ బైబిల్ని తగలబెట్టి నేనే ఆయనకు కావాల్సి వచ్చింది. ఎందుకంటే తగలబెట్టిన బైబిల్నే ప్రకటిస్తున్నా. నేనే కావాలి ఆయనకి. ఇక మీరు ఎంత కావాలి చెప్పండి. నన్నే ఇష్టపడ్డాడంటే మిమ్మల్ని ఎంత ఇష్టపడతాడు? ఏమంటే నాకు రోగం రాకుండా గుండ్రాయిలాగా ఉండాలి డయ్యే పని కాదండి. కరోనా వచ్చింది, చాలా మంది నోట్స్ పెట్టుకుని వెళ్ళిపోయింది. వస్తాయి, మనం పాప లోకంలో ఉన్నాం, బలహీనతలు వస్తాయి. కానీ నిరీక్ష ఉంచితే, దీనత్వంతో ఉంటే ప్రభు మనల్ని విడిపిస్తాడు. ఆమెను హల్లెలూయా. మూడవది కూడా చెప్తాను. ఇదే కీర్తనకారుడు గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడిన కీర్తనకారుడే కీర్తన 13లో అంటాడు, దేవా ఎంత కాలము నన్ను విడనాడదు అంటున్నాడు. ఉందా చూడండి, 13:1-2 అంటాడు, ఎన్నాళ్ళు మర్చిపోవదు, నిత్యం మర్చిదవా, నాకెంత కాలం విముఖుడుగా దూరంగా ఉంటావా అంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఎంత బాధ ఉంటే అంటాడు ఆ మాట చెప్పండి. ఏమండి, నేను కూడా అప్పుడప్పుడు బాధపడుతుంటా. ఈ ఒంటరి పోరాటంలో కొంత బాధ వేస్తుంది నాకు కూడా. కానీ వెంటనే నా ప్రభు నన్ను ఆదరిస్తాడు. ఆమె హల్లెలూయా. ఆ నిరాశలో నువ్వు ఉండకూడదురా, నిరీక్షణ కలిగి బతుకు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుని, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చేస్తాడు. నువ్వెవరు ప్రభువా? నేను ఉన్నవాడను అనువాడను. ఐయామ్ దట్ ఐయామ్ అంటే తెలుసా? ఆయన ఒకప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, రేపు కూడా ఉంటాడు. ఆమెన్ హల్లెలూయా. ఆయన మార్పు లేని దేవుడు. ఐయామ్ దట్ ఐయామ్ అంటే అది మీనింగ్, అది ఫర్ ఎవర్ లివింగ్ గాడ్. ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15, 16, 17 వాక్యాలు చూస్తే, నేను మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుని అంటున్నాడు ఆయన. ఆమె హల్లెలూయా. మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. 1855లో యేసు ప్రభు సమాధిని టెస్ట్ చేశారు. ఇక్కడ ఏమైనా మరణపు అవశేషాలు కనపడతాయేమోనని ఒక సైంటిస్టు. అక్కడ మరణించిన ఒక్క కణం కూడా కనపడలా. యేసు ప్రభు సమాధి ఖాళీ సమాధి. ఆయన ఎవరు ఎత్తుకొని పోలా. అక్కడ మరణపు వాసన లేదు. మరణపు ముళ్ళును విరిచిన యేసు మీకు తోడుకున్నాడు. ఆమె హల్లెలూయా. ఎన్నాళ్ళు నన్ను విడనాడదు అంటున్నాడు. 59వ కీర్తన 1, 2, 3 వాక్యాల్లో 59, 1, 2, 3 అంటున్నాడు. త్వరగా తప్పించు. శత్రువులు వస్తున్నారు ఒక పక్కన, సౌలు తరుముతున్నాడు. రక్షించు, 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 దుర్మార్గులు నన్ను చంపడానికి వస్తున్నారు, వారు పొంచి ఉన్నారు ప్రభువా, నాకు సహాయం చేయమంటున్నాడు. కాదు, కీర్తన గ్రంథం 57:6 ఏదో, నా అడుగులు చిక్కించుకోవడానికి వాళ్ళు వలవడుతున్నారు, నా ప్రాణం కుంగి ఉన్నది, నా ఎదురు గుంటం తవ్వి అందులో వేసి పూడ్చాలనుకుంటున్నారు. ఆమెన్ హల్లెలూయా. ఇది నా పరిస్థితి, గాఢాంధకారం. ఇక అయిపోయింది ఇతను బ్రతుకు అనుకుంటున్నారు. ఈ అక్క పని అయిపోయింది అనుకుంటున్నారు, ఈ అన్న పని అయిపోయింది, ఇక బాగుపడ్డా అనుకుంటున్నారు. కానీ ఆ పరిస్థితిలో ఉన్న నీవు నిరీక్షణ కలిగి ఉంటే, ఆ పరిస్థితిలో ఉన్న నీవు దీనుడిపై ప్రార్థన చేస్తే, అయిపోయింది అనుకున్న నీ బ్రతుకుని నా ప్రభు అద్భుతంగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కొండ మీద కట్టబడిన పట్టణం వలె దేదీప్యమానంగా మారుస్తాడు. ఆమెన్ హల్లెలూయా. నా జీవితాన్ని మార్చాడు. తమ్ముడు సునీల్ జీవితంలో ఇంక అయిపోయింది, పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. వీడు బాగుపడ్డని వాళ్ళ పాస్టర్ సర్టిఫై చేశాడు, వాళ్ళ పాస్టర్ గారే సర్టిఫై చేశాడు. రాజేష్ మరియమ్మలకి వీడు చెడబుట్టాడని వాళ్ళ పాస్టరే చెప్పాడు. ఈ రోజున దేవుడు అద్భుతంగా మార్చి
నాకు సేవలో సహకరిస్తూ తన పని తాను చేసుకునేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా. వాళ్ళ కొడుకు 1 రోజుల వయసులో చనిపోతాడని చెప్పి, ఏంద్రా మమ్మీ డాడీ ఏంటి హాస్పిటల్ అదే అను హై బేబీ అని విజయవాడలో ఉంది, కాస్ట్లీ హాస్పిటల్. ఇక బతకడని చెప్పేశారు. నేను ప్రార్థన కూర్చున్నా. వాడు తెల్ల బట్టలు వేసుకొని నా ఒళ్ళో కూర్చోబెట్టబడ్డాడు. నేను వాడికి అన్నం తినిపిస్తున్నా. వాడు విజయవాడ, నేను హైదరాబాద్లో ఉన్నా. ఇదేంటి ప్రభు, అదే రేర్ దర్శనాలని చెప్పాను కదా, 2-3 సురేష్ తర్వాత ఈ దర్శనం. నేను వాడికి ఫోన్ చేసి వెంటనే 10 నిమిషాలు కూడా ఆలోచించకుండా, నీ కొడుకు వస్తాడు 6వ నెలలో వాడికి అన్నం నేనే తినిపిస్తా. ఆమెన్ హల్లెలూయా. డాక్టర్లు చేసేశారు. వాడు వచ్చాడు, సేమ్ డ్రెస్ నేనే కుట్టించి నా ఒళ్ళో పెట్టుకొని భోజనం తినిపించాను. వాడు ఈ రోజు కూడా బతికే ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. బ్రెయిన్ ప్రాబ్లం అన్నమాట చిన్న బిడ్డకే, కానీ ఈరోజు కూడా సజీవుడుగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. వాడు కొంతకాలం సేవ చేయాలని నా ఆశ. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రశాంత్ అక్షయ్ పాల్ కదా, అక్షయ్ పాల్ వాడి పేరు. వాడు పుట్టినప్పుడు వాడు ఆరోగ్య పరిస్థితి తెలియకుండా వాడి పేరు అక్షయ్ పాల్ అని పెట్టేశాను నేను. అది తెలియదు వాడు ఆరోగ్య పరిస్థితి కూడా. దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. నిరీక్షణ, దీనత్వం. పలానా చోట మీటింగ్ ఉందిరా అంటే వాడు చేసే పని కూడా మానుకొని వెంటనే వచ్చేస్తాడు. నేనేమి ఇవ్వగలుగుతాను, నేనేమిస్తానో వాడు ఏం తీసుకుంటాడో అది వాడికే తెలుసు. దేవుని మీద ఉన్న నమ్మకం, దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనకారుడు, ఆ పరిస్థితిలో ఉన్న కీర్తనకారుడు మరొకసారి చూస్తే అతను అతని స్నేహితులు సిక్లగు ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు శత్రువులు వచ్చి వీళ్ళ భార్యల్ని, ఆస్తుల్ని, పిల్లల్ని అన్నిని దోచుకొని వెళ్ళిపోయారు. మరీ గాఢ అంధకారంలోకి వెళ్ళిపోయాడండి. ఇక అతన్ని బాగు చేయడం ఎవడి వల్ల కాదు. స్నేహితులు ఏం చేశారు తెలుసా? అప్పుడు దాకా పాస్టర్ గారండి మీరు లేకపోతే మేము లేమండి అన్నోళ్ళు అందరూ, మీరందరూ రాళ్ళు తీసుకుని ఆయన కొట్టి చంపాలనుకుంటే ఎట్లుంటుంది చెప్పండి. ఆ సిచ్యువేషన్ వచ్చింది దావీదుకి. అందరూ కలిసే ఉన్నారు, అందరూ యాక్టివ్గా ఉన్నారు. సడన్ గా వాళ్ళ కుటుంబాలని దోచుకోబడ్డాయి, దావీదు కుటుంబాలు కూడా దోచుకోబడ్డాయి. చివరికి దావీదుని టార్గెట్ చేసి అందరు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఇంకా అంతకంటే ఘోరమైంది ఏముంది చెప్పండి? స్నేహితులే శత్రువులు అయ్యారు. ఆ పరిస్థితుల్లో కూడా దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలే. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు నీ బంధువులు నీకు శత్రువులైన, నీ భర్తని నీ హింసించిన, నీ భార్యని హింసించిన, నీ తల్లిదండ్రులు నీకు శత్రువులైన, నీకు మాత్రం శత్రువు ఎవడు ఉండకూడదు, నీకు ఉండకూడదు. నిన్ను ద్వేషించే నీ కోడలు నువ్వు ప్రేమించాలి అంతే. ప్రేమించకపోతే పరలోక రాజ్యం లేదు. చర్చి దండగా. నువ్వు ప్రేమించు. వాళ్ళు నిన్ను ద్వేషించిన, ఇస్సాకును ద్వేషించిన అబీమెలెకు అతని యొక్క సైన్యం, ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు పాదాల యొద్ద మోకరించారు. ఆమెన్ హల్లెలూయా. నా దేవుడు శత్రువులు నీకు మిత్రులుగా చేస్తాడు. నిరీక్షణ కలిగుండు, దీనత్వం కలిగుండు. దావీదు చేసిందల్లా ఒకటే. 1 సమూయేలు 30వ అధ్యాయం 8వ వాక్యంలో దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుని యొద్ద విచారణ చేశాడు. ఏమండి స్నేహితులు, మీరందరూ రాళ్లతో నన్ను కొట్టాలనుకుంటుంటే నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే తిక్కలోడు అనుకుంటారు, మంచోడు అనుకుంటారు నన్ను. చెప్పండి, నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నా, మీరేమో రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు నన్ను. కానీ దావీదు రాళ్లకు భయపడలా, దేవునికి భయపడి ప్రార్థన చేశాడు. ఆమెన్ హల్లెలూయా. ఆ అధ్యాయంలో మీరు చదువుకుంటే 17-18 వాక్యాల్లో దావీదు పోగొట్టుకున్నంతా సంపాదించుకున్నాడు. మళ్ళీ శత్రువులు అందరూ వచ్చి మళ్ళీ స్నేహితులు అయిపోయారు. ఆమెన్ హల్లెలూయా. దావీదుకు తెలిసిందేంటి తెలుసా? ప్రార్థన చేయడం తెలుసు. అందుకే కీర్తన 120 అంటాడు, కీర్తన 120 అంటాడు, నేను నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని, 1వ వాక్యంలో ఆయన నా మొర ఆలకించాను. దావీదుకు తెలుసు గాఢాంధకారంలో నేను ప్రార్థన చేస్తే దేవుడు నా మనవి ఆలకిస్తాడని. ఆలకించాడు. దావీదు విడిపించబడ్డాడు. మహారాజు కానివ్వకుండా తరిమిన సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. దావీదు మహారాజు అయ్యాడు. ఆమెన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 33:2లో నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తానని సెలవు ఇచ్చాడు. యోహాను సువార్త 14:13లో నా నామమున మీరేమడిగినా చేస్తానని ప్రభు సెలవిచ్చాడు. నా నామమున ఏమడిగినా చేస్తానంటున్నాడు.
ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. నిరీక్షణ కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. ఈ మూడు మన జీవితంలో ఉన్నప్పుడు గాఢాంధకారం మన జీవితంలోకి వచ్చిన, శ్రమల కొలిమిలో మనం కాలుతున్నా, నా దేవుడు మనల్ని కాలనీయకుండా షడ్రక్ మెషక్ అబేద్నెగోలను తప్పించినట్లుగా మనల్ని తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడనని కీర్తనకారుడు సెలవిచ్చాడు. ఆ తర్వాత వాక్యాల్లో ఉంటున్నాడు, కృపాక్షేమాలు నా వెంట నడుస్తాయి అంటున్నాడు. నీ వెంట కృపాక్షేమాలు నడుచును గాక. దేవుడి సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, దైవ సేవకుడు కుటుంబాలని, నేను ఇక్కడికి రావడానికి కారకుడైన సురేష్ కుటుంబాన్ని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. తల్లు వంచండి, ఒక తీర్మానం చేయండి. తల్లు వంచుకుందాం, ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, నేను నిరీక్షణ కలిగి ఉంటాను, నేను దీనుడనై నీ సన్నిధిలో ఉంటాను. ప్రభువా, నేను ఎప్పుడు గర్వించను, నీ సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా నేను ఉంటాను. ప్రభువా, అది శ్రమల కొలిమైన, గాఢాంధకారమైన, నక్షత్రాలు కనపడకపోయినప్పటికి కూడా, నా తండ్రి సూర్యుడు కనపడకపోయినా కూడా ప్రభువా, పౌలు గారు ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉన్నాడు, యోబు గారు ఏ విధంగా నిరీక్షణ కలిగి దీనుడై ఉన్నాడు, కీర్తనాకారుడు ఏ విధంగా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు, నా ప్రభువా, నా దేవా, ఆ కనాను స్త్రీ ఏ విధంగా నేను విడిచిపెట్టకుండా నీ పాదాలు పట్టుకొని నీ హృదయాన్ని కదిలించగలిగిందో, మాకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వాటన్నిటిలో కూడా మేము నిరీక్షణ కోల్పోకుండా, నా తండ్రి ఓర్పుతో, ఓపికతో, ప్రభువా నీవు ఉన్నావు, నువ్వు చేస్తావన్న నమ్మకంతో ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయండి ప్రభు అని అడుగుదాం. ప్రభుని అడగండి, ప్రభు సహాయం చేస్తాడు. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు నాయన. సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, దైవ సేవకుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కృప కలిగిన నీ హస్తపు నీడలో బిడ్డలందరినీ భద్రపరచమని. వినిన వాక్యం మరి ఎందుకో ఈ వాక్యాన్ని మోసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. మా జీవితంలో చిన్న చిన్న శ్రమలైన, ఇబ్బందులైన మేము నిరీక్షణ కోల్పోకుండా నీలో నిలిచే భాగ్యం మాకు అనుగ్రహించమని. దైవజనుడికి నాయన మీ కృప తోడుగా ఉంచి ఆరోగ్యము, శక్తి, బలము ఇచ్చి కుటుంబాన్ని ఆదరించమని, సురేష్ కుటుంబాన్ని కూడా దీవించమని. అల్పుడనే నన్ను, నా పిల్లల్ని, వారి పిల్లల్ని, నాకు సహకరిస్తున్న సునీల్ కుటుంబాన్ని కూడా కృపలో జ్ఞాపకం చేసుకోము. ఇక్కడున్న ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.